మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. పటిష్ట భద్రత మధ్య ఆయన్ను నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. పోలింగ్ రోజున తెలుగుదేశం ఏజెంట్పై హత్యాయత్నంతో పాటు కారంపూడి సీఐపై దాడి కేసులో పిన్నెల్లికి మాచర్ల కోర్టు రిమాండ్ విధించింది. ఈవీఎం ధ్వంసం సహా మరో కేసులో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. అంతకుముందు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ముందు ఆయనను బుధవారం రాత్రి ప్రవేశపెట్టారు. ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టిన 4 కేసుల్లో న్యాయమూర్తి విచారణ చేపట్టారు. 2 కేసుల్లో పిన్నెల్లికి బెయిల్ మంజూరు కాగా మరో 2 కేసుల్లో రిమాండ్ విధించారు. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించడంతో పటిష్ట భద్రత మధ్య ఆయన్ను తీసుకువెళ్లారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేయడంతో పాటు అడ్డుకోబోయిన తెలుగుదేశం ఏజెంట్పై దాడి చేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపల మరో మహిళపైన దాడికి యత్నించారు. పోలింగ్ ముగిసిన తర్వాత రోజు అనుచరులతో కలిసి కారంపూడిలో విధ్వంసానికి పాల్పడ్డమే కాక అడ్డుకోబోయిన సీఐ పైన దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులతో పాటు అనుచరులపైన కేసులు నమోదయ్యాయి. అటు పిన్నెల్లి అరెస్టుతో మాచర్లలో తెలుగుదేశం నేతలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కోర్టు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న తెలుగుదేశం కార్యకర్తలు పిన్నెల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసు వాహనం నుంచి కోర్టుకు తరలిస్తున్న తరుణంలో ఆయనకెదురు నిలిచిన ఓ తెలుగుదేశం కార్యకర్తపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడి చేశారు. ఆయన కడుపులో చేతితో గట్టిగా గుద్దారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.